హలో అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఏదైతే 7,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ రెండో విడత కింద 5,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5, కేంద్ర ప్రభుత్వం నుంచి 2, మొత్తం 7,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పుడున్నటువంటి తాజా లేటెస్ట్ సమాచారం ప్రకారం మనకి ఈరోజు అయితే ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా మరి ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాల్లోకి మనకి దాదాపు 3 గంటల సమయం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలలోనైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. సన్న చిన్నకారు కౌలు రైతులకు కూడా ఈసారి రెండో విడత కింద డబ్బులను అయితే చేర్చబోతున్నారు అన్నమాట రైతుల అకౌంట్లలో. మరి ఇక ఎవరెవరికి జమ చేస్తారు, ఎవరెవరికి జమ చేయరు, ఎటువంటి రైతుల ఖాతాలోకి ముందుగా డబ్బుల్ని పంపిణీ చేస్తారు, అసలు ఎవరెవరు అర్హులు దీనికి అనే వివరాలను మీకైతే తెలియజేస్తానన్నమాట. మరి ముఖ్యంగాను కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి కీలకమైన అప్డేట్స్ని మీరు చేసుకుంటేనే ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి జమ చేసేటువంటి 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలనైతే పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో 7,000 రూపాయలను ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి ముందుగానైతే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా మరి ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రెండో విడత కింద 5,000 రూపాయలు ఏ జిల్లా రైతుల ఖాతాలోకి ఎటువంటి రైతులకు జమ చేయబోతున్నారో తెలుసుకోవడానికి అయితే మనం ఈ వీడియోలో ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా డబ్బులు జమ చేసే పద్ధతిలో గాను ఎవరికైతే మొదటి విడత డబ్బులు జమ కాలేదో సో వారికి ఆ పెండింగ్ డబ్బులు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకైతే సమాచారాన్ని తెలియజేస్తాను. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలన్నమాట. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలని రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే పలు జిల్లాలలో డబ్బులను పంపిణీ చేసేందుకు సిద్ధమైపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ రెండో విడత కింద ఏదైతే 5,000 రూపాయలని మళ్ళానైతే పంపిణీ చేసేందుకు సిద్ధమైపోవడం అయితే జరిగిందన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలను మీ ఖాతాలోకి జమ కావాలంటే మీరందరూ కూడా తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాలు రన్నింగ్లో ఉన్నాయా లేదని అయితే చెక్ చేసుకోండి. ఎవరికైతే పోయిన 1వ విడతలో, 22వ విడతలో డబ్బులు అనేది జమ కాలేదో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అలా జరగకుండా ఉండాలంటే అప్పుడు చేసినటువంటి తప్పులను మీరు ఇప్పుడు చేయకుండా బ్యాంక్ ఖాతా రన్నింగ్లో ఉన్నది పెట్టుకోండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకోండి, ఈక్రాఫ్ అనేది చేయించుకోండి. సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా మీకైతే డబ్బులు అనేది పడకపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ సరిగ్గా చెక్ చేసుకొని ఆగస్టు నెల 20వ తారీఖు, 25వ తారీఖు వరకు రెడీగానే అయితే ఉన్నట్లయితే మీ ఖాతాల్లోకి ఒకేసారి 7,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని డబ్బులను అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఈ డబ్బులు జమ కావాలనే ఉద్దేశంతో మీకైతే వీడియోని చెప్తున్నాను. సో ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకొని రెడీగానే అయితే ఉండండి. మరి డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు అన్నప్పుడు వెంటనే వీడియోని అయితే మీకైతే చేసి పెడతాను. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.